ఇందులో నుండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ మీద ఉంటాయండి. చూడండి, మీకు ఏం తెలుసండి, ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి, ట్యాక్స్ పర్సంటేజ్ ఇంటూ టోటల్ ఇన్కమ్. ఎగ్జాంపుల్, మీకు సంవత్సరానికి 10 లక్షలు మీరు ఇన్కమ్ సంపాదిస్తున్నారు. మీ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి 30%. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నారండి మీరు? 3 lakhs. అదే ఇన్కమ్ ట్యాక్స్ ఈక్వల్ ట్యాక్స్ పర్సంటేజ్ ఇంటూ ఇన్కమ్. ఇది కూడా ఏ ఇంటూ బి ఈక్వల్ సి ఫార్ములా. చూడండి, మీరు క్వశ్చన్స్ చదవండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఏ మ్యాన్స్ యాన్యువల్ ఇన్కమ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ బై 1.2 lakhs. చూడండి, యాన్యువల్ ఇన్కమ్ అంటే ఇతని ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది, 1.2 lakhs ఇంక్రీజ్. బట్ ద ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ దట్ హీ హ్యాస్ టు పే హ్యాస్ రిడ్యూస్డ్ ఫ్రమ్ 12 to 10%. అంటే ట్యాక్స్ రేట్ ఎంత తగ్గుతుందంట, 12% నుండి 10% రిడ్యూస్ అవుతుందంట. నో వీ పే ద సేమ్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ యాజ్ బిఫోర్. అంటే ఇలా తగ్గడం వల్ల ఇతను ప్రీవియస్గా ట్యాక్స్ ఎంత, ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పే చేస్తాడు, ఇప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అంతే పే చేస్తున్నాడు. వాట్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్కమ్. చూడండి, ఇక్కడ ట్యాక్సెస్ రెండు సేమ్ అండి, అవునా కదా? ఇన్కమ్ ట్యాక్స్ సేమ్. ఇప్పుడు ట్యాక్స్ పర్సంటేజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఇన్కమే కదండి. ట్యాక్స్ పర్సంటేజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఇన్కమే కదండి. ఇప్పుడు ట్యాక్స్ పర్సంటేజ్ ఇనిషియల్గా ఎంత అండి, 12, ఫైనల్గా ఎంత అండి, 10. అంటే 6, 5. అంటే ట్యాక్సెస్ ఇనిషియల్ 6, ఫైనల్ 5. ఇప్పుడు ఏమవుతుంది, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ కానీ ఇన్కమ్ ఏమవుతుందండి, అది రివర్స్ అయ్యండి. 5, 6 చేస్తున్నాం, 30 సేమ్ కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ 30 కాబట్టి ఓకేనా. చూడండి, ఇనిషియల్ వాడు ఇన్కమ్ 5%, ఫైనల్గా ఎంత ఉందండి, 6%. అంతే ఇంక్రీజ్ అయింది కదా. ఎంత ఇంక్రీజ్ అయిందండి, 1 part ఇంక్రీజ్ అయింది. ఆ 1 part ఇంక్రీజ్ ఎంత చెప్పాడు, ఈజ్ ఇన్కమ్ ఇంక్రీజ్ బై 1.2 lakhs. అంటే 1 part ఈజ్ ఈక్వల్ టు 1.2 lakhs అయితే ఏమన్నాడు, వాట్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్కమ్, ఇంక్రీజ్ అయిన ఇన్కమ్ ఎంత అంటే 6% ఎంత. చూడండి, క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుందండి, పాస్ 7.2 lakhs. అంటే ఇంక్రీజ్ అయిన ఇన్కమ్ ఎంత అండి, 7.2 lakhs. ఇన్ ద ప్రీవియస్ సమ్స్ అండి, ఇది కూడా ఏ ఇంటూ బి ఈక్వల్ సి ఫార్మ్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ద salary of a person is increased by 4,800 and his rate of tax is decreased by from 12% to 10%. The effect is such that he is paying the same tax as before. If in the both cases the standard tax deduction is fixed at 29.95 of the total income. Find the increase salary. అంతే ఇంక్రీజ్ అనేది. చూడండి, ఇక్కడ ఈ పాయింట్ అనేది యూజ్లెస్ అండి. ఎందుకంటే ఇంక్రీజ్ అయింది 4,800 ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఇన్కమ్ ఇది ఎలా రాస్తామండి, ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ట్యాక్స్ పర్సంటేజ్ ఇంటూ ఇన్కమ్ కదండి. ఇప్పుడు ఇది కాన్స్టెంట్ కాబట్టి ఇది ట్యాక్స్ పర్సంటేజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఇన్కమే కదండి. ఇందాక చేసిన మోడల్ చేయొచ్చు కదండి. కానీ ఇక్కడ చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ రెండింటిలో సేమ్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ట్యాక్స్, ఫస్ట్ దాని ట్యాక్స్ ఎంత అండి, 12%. అంతే కదండి. ఇంటూ ఇది ఎంత తిరిగి I1 అని పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ దాంట్లో కూడా ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ సేమే కాబట్టి ట్యాక్స్ ఎంత రిడ్యూస్ అయిందండి, 10% రిడ్యూస్ అయింది. కానీ ఇది ఎంత తిరిగి I2 అని పెట్టండి. ఇది 1, ఇది 2 అనుకుంటే అది డివైడ్ బై చేయొచ్చు కదండి. ఇది క్యాన్సిల్, పర్సంటేజ్ క్యాన్సిల్. ఏం పోతుందండి, 6, 2, 6, 2, 5, 6 I1 by 5 I2 ఈజ్ ఈక్వల్ టు 1 కదండి. అంటే I1 by I2 ఈజ్ ఈక్వల్ ఎంతండి, 5/6 కదా. కానీ చూడండి, ఇక్కడ మీ ట్యాక్స్ రేషియో వచ్చేసి 12:10, 6:5 అయితే దీని రెసిప్రోకల్ చెప్పాను కదా, 5:6 అనేది ఇన్కమ్ అవుతుందండి. ఇది ట్యాక్స్ సేమ్ ఇక్కడ కూడా అదే వచ్చింది కదండి, 5:6. అంటే ఇనీషియల్ 5 ఉంటే ఫైనల్గా ఎంత ఉంది, 6 అంటే పెరిగింది. ఎంత పెరిగింది, 4,800 పెరిగింది. అది 1 part. ఇక్కడ ఎంత పెరిగింది, 1 part పెరిగింది. ఎంత పెరిగింది, ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాడు 4,800 పెరిగిందని. 1 part 4,800 అయితే ఇంక్రీజ్ ఇన్కమ్ అంటే 6 parts ఎంత, 6 parts ఎంత. చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ 6 into 8, 2 zeros తర్వాత 8 ఎక్కడ ఉంది చూడండి, 2 zeros తర్వాత 8 3 ఆప్షన్లో ఉంది. సో ఫైండ్ అవుట్ చేయండి. 6 into 8 48, 4, 6 into 4 24, 24 plus 4 28, 2888, 28,800 ఆన్సర్స్. ఓకే. నెక్స్ట్ ఇది సేమ్ సమ్ అండి. ఇక్కడ కూడా మనకి చూడండి, income of a person decreased by 3,600 and the rate of income tax is increased from 15 to 18%. The rate of paid tax, ఇక్కడ paid tax ఇచ్చాడు 3:2. ఇది 26.5% of income is tax free. ఇన్కమ్తో దీంతో మన సంబంధం లేదండి. ఇన్కమ్ ఎంత ట్యాక్స్ ఫ్రీ అయిందో మన సంబంధం లేదు.
ఓకేనా. మనకి కావాల్సింది ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కడుతున్నాడు, ట్యాక్స్ రేషియో ఎంత, ఇన్కమ్ ఎంత. చూడండి ఇనిషియల్గా చూడండి ఇది 3 అంటే ఇన్కమ్ ట్యాక్స్ 3 పార్ట్స్ అంటే 3 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ ట్యాక్స్ రేషియో ఎంతండి 50%. కానీ నాకు ఇన్కమ్ ఎంత తెలియదు అయ్యి అనుకున్నా. ఇప్పుడు చూడండి సెకండ్ పార్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎంతండి 2 పార్ట్స్ అంటే 2IT అని పెట్టుకోండి. ఇక్కడ చూడండి ట్యాక్స్ ఎంత ఇంక్రీజ్ అయిందండి 18% ఇంక్రీజ్ అయింది. ఇది I1 ఇది I2 ఓకేనా. చూడండి 1/2 చేస్తే మనకి I1 I2 తెలుస్తుందండి. చూడండి IT క్యాన్సిల్, 2 9s పర్సెంటేజ్ క్యాన్సిల్, 3 5s అంటే I1 I2 చూడండి దీన్ని 9 అటు పంపిస్తే 9 బై 9 అటు పంపిస్తే పైన 9 పైకి వెళ్తుంది. ఇది ఇటు వస్తే కింద 5 వస్తుంది అంటే టోటల్గా ఉంటుంది 9/5. ఇన్కమ్ ఇనిషియల్ 9 ఉంటే పైన 5 అంటే రెడ్యూస్ అవుతుంది. ఎంత రెడ్యూస్ అవుతుందండి ఇక్కడ 4 పార్ట్స్ రెడ్యూస్ అవుతుంది. 4 పార్ట్స్ రెడ్యూస్ అవుతుంది. ఇక్కడ ఇంక్రీజ్ అవుతున్నాడు 36,000 ఇంక్రీజ్ అవుతున్నాడు. అయితే ఇంక్రీజ్ అయిన ఇన్కమ్ ఎంత అంటే ఇంక్రీజ్ అంటే ఎంత అండి, ఇంక్రీజ్ అయిన ఇన్కమ్ ఎంత సారీ ఇనిషియల్ ఇన్కమ్ ఎంత అన్నాడండి అంటే 9 పార్ట్స్ ఎంత చూడండి. పార్ట్ క్యాన్సిల్ 4 9s రాసినట్టు చేసిన 81,000 అండి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి ఇక్కడ చూడండి సేమ్ ఇది మిస్లేనియస్ క్వశ్చన్ అండి. ఇది ఏ టాపిక్కి సంబంధించింది కాదు. ఆఫ్ ద అడల్ట్ పాపులేషన్ ఇన్ ది సర్టెన్ విలేజ్ 21% ఆఫ్ men and 14% of women are married. Assuming that no man marries more than one woman and vice versa, the percentage of total population of adult who are married. ఓకేనా. మనం ఏం కనుక్కోమంటున్నాడండి టోటల్ పాపులేషన్లో మ్యారీడ్ అయిన అడల్ట్ అంటే మ్యారీడ్ అయిన వాళ్ళు అంటే మెయిల్ ప్లస్ ఫీమేల్ ఇంటూ 100 అనుకోండి. క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఒక విలేజ్లో 21% of men and 14% of women are married అన్నారండి. Assuming that no man is married to more than one woman అంటే మళ్ళీ వయసు వస్తా అంటే no woman is married more than one man అంటే చూడండి ఎంతమంది అయితే మెన్ ఉన్నారు, మ్యారీడ్ అయిన మెన్ ఉన్నారు, ఎంతమంది ఉమెన్స్ ఉంటారు కదండి. అవును కదా. ఇక్కడ ఎంతమంది మెన్ ఉన్నారు మ్యారీడ్ అయిన 21% ఆఫ్ మెయిన్. చూడండి ఎంతమంది మెన్స్ 21% ఆఫ్ ఇది ఇంపార్టెంట్ అండి. 21% ఆఫ్ మెన్ అనేవాళ్ళు మ్యారీడ్ అయిన వాళ్ళు ఈక్వల్ టు వీళ్ళు ఎంతమంది హస్బెండ్స్ ఉన్నారు అంతమంది వయసు ఉంటారు. అవును కదా. ఇక్కడ హస్బెండ్స్ ఎంతమంది 21% ఆఫ్ ఎమ్. ఇక్కడ వయసు ఎంతమంది 14% ఆఫ్ ఉమెన్. ఓకే 14% ఆఫ్ ఉమెన్. ఇది టోటల్ మెన్లో 21% మ్యారేజ్ అయ్యండి. టోటల్ ఉమెన్లో 14% మ్యారేజ్ అయ్యింది. ఓకే ఇక్కడ మనకి మెన్ బై ఉమెన్ రేషియో వస్తుంది. చూడండి మెన్ ఇక్కడ ఉంచండి, ఉమెన్ తీసుకురండి. ఈక్వల్ టు 14/21% క్యాన్సిల్. చూడండి 7 2 7 3 2/3 అంటే మెన్ అనేవాళ్ళు 2% ఉమెన్ అనేవాళ్ళు 5% ఉంటారు. ఓకేనా టోటల్ పాపులేషన్లో. ఇప్పుడు మనకి ఏం కనుక్కోమన్నాడు పర్సంటేజ్ ఆఫ్ టోటల్ పాపులేషన్ ఆఫ్ అడల్ట్ హూ ఆర్ మ్యారీడ్. చూడండి టోటల్ పాపులేషన్ ఎంతండి 2 + 5 2 + 3 5 పార్ట్స్. ఓకేనా. ఇప్పుడు హూ ఆర్ మ్యారీడ్ అడల్ట్ మ్యారీడ్ అయిన వాళ్ళు ఎవరండి ఇక్కడ టోటల్ మెన్ ప్లస్ టోటల్ ఉమెన్ మ్యారీడ్ అన్నాడు అంతే కదండి. అంటే 21% ఆఫ్ టోటల్ మెన్ ఎంతండి 2 పార్ట్స్. అవునా కదా. ప్లస్ 14% ఆఫ్ ఎంతండి 3 పార్ట్స్ ఎవరు ఉమెన్ కాబట్టి ఇంటూ 100. ఇదే కనుకోసం ఇక్కడ పి క్యాన్సిల్ అండి. 21/100 14/100 ఇక్కడ ఏం కామన్ చేయొచ్చండి 7/100 కామన్ చేయొచ్చు. ఇంటూ ఏముంటుందండి 3 × 2 + 2 × 3 / 5 ఇంటూ 100 అండి. అవునా కదా. 100 క్యాన్సిల్. 7 × 3 × 2 6 + 6 12/5 అండి. ఇప్పుడు 2 7 ఎంతండి 84/5 ఎంతండి 168 16.8%. 16.8% ఎక్కడ వచ్చింది 4th ఆప్షన్. చూడండి ఇది మెయిన్ పాయింట్ ఇదండి. ఇది ఫైండ్ అవుట్ చేయడం